వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పవన్ కళ్యాణ్ గారికి అని కాదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మొత్తం అంతా కూడా ఆంజనేయ స్వామికి పరమ భక్తులు అనేది అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, వారి తండ్రి గారు కావచ్చు, తల్లి గారు అంజనాదేవి గారు, ఆవిడ పేరే. సో అలాగా ఆంజనేయ స్వామి తోటి వాళ్ళకి ఒక విడదీయరాని అనుబంధాన్ని వాళ్ళు ముందు నుంచి పనివేసుకుని ఉన్నారు. ఆంజనేయ స్వామికి పరమ భక్తులు. రామ్ చరణ్ గారిని చూడండి, ఇప్పటికీ కూడా. అంటే చిరంజీవి గారిని నేను అంత ఎక్కువగా అబ్జర్వ్ చేయలేదు, కానీ రామ్ చరణ్ గారు అయితే మాత్రం సంవత్సరంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సమయం అని కూడా కాదు, ఆయనకి టైం దొరికినప్పుడల్లా ముందు అయ్యప్ప స్వామి మాల అనేది కామన్. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల లేకుండా రామ్ చరణ్ గారు కనిపించరు. అండ్ ఆంజనేయ స్వామి మాల ఖచ్చితంగా వేసుకుంటారు. ఇలా ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు దైవ ప్రపత్తితోటి ముందుకు వెళ్తూనే ఉంటారనేది అందరికీ తెలిసినటువంటిదే. సో పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి అతీతులు ఏమీ కాదు. అలా అని చెప్పి ఆయన మాల ఏమైనా వేసుకున్నారా అంటే ఇప్పటివరకు వేసుకున్నటువంటిది ఎక్కడ చూడలేదు. డెఫినెట్గా దాని మీద నేను కామెంట్ చేయడానికి లేదు. బట్ భక్తి అనేది ఉంది. ఇటీవల కాలంలోనే కాదు, దాదాపుగా ముందు నుంచి కూడా ఆయన వారాహి దీక్ష తీసుకున్న దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆయన ఏ విధంగా అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆవేశం అనుకోండి, ఆయన పనితీరు, సినిమాలు ఎక్కువగా ఉండడం, లోన్లీనెస్, వీటన్నిటితోటి ఫామ్ హౌస్కి పరిమితం అవ్వడం, పుస్తకాలు చదువుకోవడం, ఇవన్నీ చేశారు తప్పితే ఎక్కువ మాట్లాడాల. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో సనాతన ధర్మానికి సంబంధించి, ఆలయాలకు సంబంధించి జీర్ణోద్ధరణ, వాటి డెవలప్మెంట్, వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కాన్సన్ట్రేట్ చేస్తూ వ్యక్తిగత హోదాలో ముందుగా, ఆ తర్వాత అధికారిక హోదాలో ఆయన పనులు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నాకు ఆంధ్ర తెలంగాణ అనే నాకు భేదం లేదు అనేటువంటిది స్పష్టంగా చెప్తూనే కొండగట్టు ఆంజనేయ స్వామి, జగిత్యాల దగ్గర ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి విజ్ఞప్తి చేసి అక్కడ 35.8 కోట్ల రూపాయలతో దాదాపుగా 100 గదులతోటి కాటేజ్ని అక్కడ నిర్మించబోతున్నారు. దాదాపు కాటేజ్ అనకూడదు, సత్రం అనాలి. సత్రం లేదంటే కళ్యాణ మండపం లాంటిది, మొత్తం అంత అన్ని ఫెసిలిటీతో ఉన్నటువంటిది, భక్తులకి సకల సౌకర్యాలు ఉండేలాగా, ప్రశాంతంగా ఉండేటువంటి విధంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలోనే తెలంగాణ నేతలు, బీజేపీ నేతలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కలిసినప్పుడు చెప్పినటువంటి మాట ఒకటైతే, తన వ్యక్తిగతమైనటువంటి ఒక కోరికతోటి. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో చూసినప్పుడు ఆల్మోస్ట్ కరెంటు షాక్కి గురయ్యేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకున్నారు. అదే సమయంలో చెప్పారు, కొండగట్టు ఆంజనేయ స్వామి వారే నన్ను కాపాడారు, కొండగట్టు ఆంజనేయ స్వామి వారే నాకు పునర్జన్మనిచ్చారు అని చెప్పి ఆయన బలంగా నమ్ముతూ ప్రతి రాజకీయమైనటువంటి అడుగు కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోకుండా ఆయన తీసుకోరు. ఇది అందరికీ కన్ఫర్మ్. సో ఇక్కడ ఇంకొక వార్త గురించి ఎదురు చూస్తున్నాం అంతే. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఒప్పించి భారీ సత్రం నిర్మాణానికి సంబంధించి 35.19 కోట్ల రూపాయల భారీ నిధులను మంజూరు చేయించడం అయ్యింది. అయితే వ్యక్తిగతంగా కూడా ఏం చేయాలి, తిరుమల తిరుపతి దేవస్థానం వారి నుంచి అధికారిక హోదాలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఇవి చేయాలి అని చెప్పి ఒప్పించగలిగారు. అక్కడ వరకు ఓకే. కానీ వ్యక్తిగతంగా ఏం చేయాలి అనే దానికి ఇంకొక ప్రకటన అతి త్వరలోనే వెలువడబోతోంది అనేది తెలుస్తున్నటువంటి సమాచారం. ఇచ్చే సస్పెన్స్, దాని మీద ఎటువంటి ఇమాజినేషన్ కానీ ఏం చేస్తారో అనేటువంటిది కానీ ఇంకా తెలియదు. బట్ కొండగట్టు అంజన్నకి ఆయన కూడా కొలుపులు ఇవ్వాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఉన్నారు. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేసేదానికి ఈక్వలెంట్గానే చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేది తెలుస్తోంది. సో కుటుంబ సమేతంగా మొత్తం అందరూ కలిసి, చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాడు మొత్తం అందరి కుటుంబ సభ్యులు కలిసి కొండగట్టు ఆంజనేయుని దర్శనం చేసుకొని ఆ సందర్భంలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. బట్ ఎప్పుడు అనేది ఇంకా కన్ఫర్మేషన్ అనేది లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇటీవల కాలంలో చూస్తున్నాం, దేశ విదేశాల్లోనే ఈ ఆలయ నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. అలాగే దళితవాడల్లో నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, అయ్యా వాటికి మనకి విష్ణు సహస్రనామాలు కానీ, లలితా సహస్రనామాలు కానీ, ఇవన్నీ ఎన్నో పేర్లు ఉన్నాయి మనకి. అలాగా వీటిని ఊరికే దళితవాడ అనేటువంటిది పెట్టి, అంటే దళితులు అంటే చిన్న చూపు అనేది సమాజంలో ఇంకా పోవడం లేదు. మాట్లాడితే దళితులు అని మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళు మనలాగే మనుషులు, వాళ్ళు గౌరవంగా ఈ సమాజంలో జీవిస్తున్నారు అని చెప్పి ఖచ్చితంగా గుర్తు చేస్తూ ఆ పేటలకి, వాడలకి ఈ దళితవాడ అనేటువంటిది తీసేసి చక్కగా మనకున్నటువంటిది ఆ పేర్లు పెట్టి వాటికి గుర్తింపు అనేది ఇచ్చి చక్కగా అక్కడ ఆలయ నిర్మాణాలు చేసుకోవచ్చు. ఈ ధార్మిక కార్యక్రమాలు కూడా తప్పకుండా చేయొచ్చు. దయచేసి ప్రభుత్వాలు ఈ చిన్న చూపు అనేటువంటి ఇష్యూ ఇక రాకుండా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అనేది ఒక కోరిక. అండ్ కోరిక కూడా కాదు, ఇట్స్ అ డిమాండ్ యాక్చువల్లీ. అది ఒక పాయింట్.
సో టీటీడీ వాళ్ళు ప్రతి ఒక్క చోట కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా స్వామివారి ఆలయ నిర్మాణాలు ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఎవరన్నా ఇండివిజువల్ కెపాసిటీలో వాళ్ళ ఊళ్ళో మేము నిర్మించుకుంటాం అంటే అక్కడికి స్వామివారి విగ్రహాలు పంపించడాలు, పంచాయతనాలు పంపించడాలు, అలాగే మొత్తం అన్నీ గుడికి కావాల్సినటువంటి సరంజామా వాళ్ళు ఏర్పాటు చేస్తారు అనేది అందరికీ తెలిసిందే. ఇలా ధార్మికంగా అనేక కార్యక్రమాలు చేస్తూ కొండగట్ట ఆంజనేయ స్వామి దగ్గర మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల దగ్గర కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ధార్మిక ప్రచారానికి సంబంధించి, ధర్మ పరిరక్షణకి సంబంధించి, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ అగ్రీడ్. అందరూ కూడా ఆహ్వానించదగినటువంటి విషయం ఇది. సో పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపి తీసుకున్నటువంటి దానికి బండి సంజయ్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కేంద్రం నుంచి కూడా ఏదైనా సాయం లాంటిది వచ్చి కొండగట్ట ఆంజనేయ స్వామి మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి దివ్యక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థాలు వీటన్నిటిని కూడా జీర్ణోద్ధరణకి ఇంకా పూనుకోనటువంటివి ఏవైతే ఉన్నాయో, నోచుకొని ఉన్నాయో, వాటన్నిటికి సంబంధించి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి తీసుకొని అన్నీ కూడా మళ్ళీ బాగు చేయాలి. మళ్ళీ అన్నిట్లోనూ కూడా విధిగా నిత్య పూజా విధానంతో చక్కగా కార్యక్రమాలన్నీ కూడా జరగాలి దేవీ దేవతలకి అనేది భక్తులందరూ కోరుకుంటున్నటువంటిది. అలాగే అన్యాక్రాంతం అయిపోయినటువంటి ఆలయ భూములు, ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ రికార్డ్స్ అన్నీ కూడా చెక్ చేసి ఎక్కడెక్కడ అన్యాక్రాంతం అయ్యాయి, ఎంతెంతదయ్యాయి, వాటన్నిటిని పరిరక్షించి ఆలయాల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి అనేది భక్తులందరూ కోరుకుంటున్నటువంటి అంశం. ఇవి నెరవేరుస్తారని కోరుకుందాం. సో పవన్ కళ్యాణ్ గారి చొరవతో చొరవ చేసి టీటీడీ వాళ్ళని ఒప్పించి 35.19 కోట్ల రూపాయలు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర భారీ కళ్యాణ మండపం మరియు సత్రాన్ని నిర్మించడానికి ఒప్పించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యక్తిగతంగా చేసేటువంటి అవకాశం కనిపిస్తోందనేది తెలుస్తోంది. అలాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు ప్రకటించింది, అది కాగితాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాన్ని ఏమన్నా చేసి అప్రూవల్ ఇచ్చి, ఏ ప్రభుత్వం చేసినా మంచి కార్యక్రమం కాబట్టి ముందుకు తీసుకెళ్తారని చెప్పి భక్త సమాజం కూడా కోరుకుంటోంది, తెలంగాణ పౌర సమాజం కూడా కోరుకుంటోంది. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం ఎన్నికల ప్రకారం తాయిలాలు ఏ విధంగా ఇస్తున్నారు, దేనికి హామీలు ఇచ్చారు అనేది. అలాగే ఎన్నికలు మాత్రమే కాదు, ఇక్కడ మెజారిటీ అనేటువంటి పాయింట్ కూడా ఉంది కాబట్టి జరగాల్సినవి, జరిపించాల్సినవి అన్నీ చేయాల్సిందే. అలాగే భద్రాద్రి మాస్టర్ ప్లాన్ కేసీఆర్ గారు ఏదో గీయించారు, చేయించలేదు. తర్వాత అది ఎందుకు కినుక వహించారో తెలియదు. యాదాద్రిని మాత్రం చాలా అద్భుతంగా చేయించారు అంటారు. మరి భద్రాద్రికి ఏమైంది, మిగతా క్షేత్రాలకి ఏమైంది అనేది కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టించుకోవాలి. మాకు అందరూ సమానమైనటువంటి ఒక భావనని కలిగించాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. అండ్ అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆంజనేయ స్వామి భక్తుడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. చూద్దాం మరి తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుంది, ఎటువంటి నిర్ణయాలకు ముందు తీసుకుంటుంది అనేది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.